హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా పెద్ద రికవరీ లాంటిది కనిపించలేదు. సో ఇంట్రాడేలో కూడా పెద్ద రికవరీ రాలేదు మనకి. మార్కెట్లో కొలాప్స్ అవుతానే ఉంది. డే లోస్ కి దగ్గరలోనే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో దాదాపుగా 40 స్టాక్స్ మైనస్ లో ఉంటే ఓన్లీ 9 స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది M&M, తర్వాత భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్. ఇవి పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉన్న స్టాక్ అదానీ పోర్ట్స్ 4% కన్నా ఎక్కువ మైనస్ లో క్లోజ్ అయింది. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో మన కీ లెవెల్ 25,610. ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీ ఇస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ. మోర్ ఓవర్ ఈ రోజు క్లోజింగ్ ఇంకా వీక్ గా అయింది, ఎందుకంటే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు 24,680. కాకపోతే మొమెంటం వైజ్ చూసినప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. డౌన్ సైడ్ కి వెళ్తే నెక్స్ట్ సపోర్ట్ మనకి 24,055 అండ్ 23,890. ఈ జోన్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉంది. దానికన్నా కిందకు వెళ్తే మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది 23,155. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా బయాస్ నెగిటివ్ ఉంది కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇక్కడ కూడా కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ జరుగుతూనే ఉంది బ్యాంకింగ్ స్టాక్స్ లో. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఎస్బీఐ, వీటన్నిటిలో కూడా కొంత హెవీ సెల్లింగే కనపడతా ఉంది. అయితే లోయర్ లెవెల్లో ఎక్కడ రికవరీ రాలేదు. ఈ రోజు ఇంట్రాడేలో నిఫ్టీలో కొంత రికవరీ వచ్చింది ఒక టైంలో. సో దాదాపుగా మనకి 50,500, 600 లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు. 51,200 ఆ 250 లెవెల్స్కి వెళ్ళింది ఇంట్రాడేలో, కానీ అక్కడి నుంచి మళ్ళీ అగైన్ 10-15 మినిట్స్ లోనే టోటల్ కొలాప్స్ అయింది. క్లోజింగ్ 50,478 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి టెక్నికల్ సపోర్ట్ 48,830, తర్వాత 49,830, తర్వాత 49,650. ఈ జోన్ కొంత టెక్నికల్ సపోర్ట్. మొమెంటం వైజ్ గా ఇది వీక్ కావచ్చు కూడా. దీనికన్నా కింద మనకి సపోర్ట్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, అది 49,160. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఈ షార్ట్ పొజిషన్స్ లో, అరౌండ్ 49,800 అండ్ 49,650 మధ్యలో. సో ఇక్కడ మనం ఏదైనా ఆల్రెడీ షార్ట్స్ లో ఉంటే మాత్రం ఈ ప్లేస్ మనకు ఒక మంచి ప్లేస్ ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి షార్ట్స్ ని. సో ఫర్దర్ గా షార్ట్ బిల్డింగ్ మళ్ళీ హైయర్ లెవెల్కి వెళ్తే కొంత షార్ట్స్ బిల్డ్ కావచ్చు. 51,385 అగైన్ మనకి షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు ఈ లెవెల్కి వస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. దాని తర్వాత ఎల్టీటీఎస్, క్రాంప్టన్, M&M, టెక్ మహేంద్ర, భారతీ ఎయిర్టెల్, వీటన్నిటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగింది. ఇంకొకటి ఐటీ స్టాక్స్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. అంటే మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు ఐటీ సెక్టర్ మాత్రం కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈ రోజు ఓవరాల్ గా. సో టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి స్టాక్స్ లో మనం కొంత టెక్నికల్ లెవెల్స్ ప్రకారం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్స్ లో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఒకసారి చూద్దాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే ఫెడరల్ బ్యాంక్ 18% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాదాపుగా 5% స్టాక్ డౌన్ అయింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి, యూబీఎల్, చంబల్ ఫెర్టిలైజర్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, ఎస్సీఎల్ టెక్, వీటిలన్నింటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నా కనపడుతున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ లోనే ఎక్కువ షార్ట్ బిల్డప్ కనపడతా ఉంది. చూడండి, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, పిఎన్బి, కోటక్, ఇవన్నిట్లో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈరోజు మనం ఈ స్టాక్స్ లోనే ఒక 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ వేసుకుందాం.
ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈరోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనుకోవచ్చు. ఇది మనం 1145 ఎగ్జాక్ట్లీ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ క్లోజింగ్ అయింది అండ్ మూవింగ్ యావరేజ్ దగ్గర అయింది. బట్ క్యాండిల్ మాత్రం బేరిష్గా ఉంది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది 1145 నుంచి 1125 ఈ 25 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది. వన్స్ ఈ 25 పాయింట్స్ జోన్ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఏర్పడింది. ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. 1086, 1068. సో ఇది మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ మనకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. కాకుండా ఇక్కడ ఒక చిన్న బుల్లిష్ మొమెంటం క్యాండిల్ వస్తే మాత్రం ఈరోజు హైని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అగైన్ అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద బయింగ్ ఆపర్చునిటీ మాత్రం ఈ ఏరియాలో లేదు. ఇది బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటేనే మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ ఈరోజు హైని బ్రేక్ చేయాలి. ఈరోజు హైని బ్రేక్ చేయటం అంటే ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేయటం. ఈరోజు క్యాండిల్ మొత్తం కూడా 50 డే అండ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ మధ్యలో ఫామ్ అయింది. సో దీన్ని చాలా క్రూషియల్ లెవెల్స్ కింద ఉంది ఇప్పుడు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఐదర్ వే చేయొచ్చు. ఒకటి 50 డే కన్నా పైన క్లోజ్ అయితే బై సైడ్ వెళ్ళొచ్చు. ఈ రోజు లోని బ్రేక్ చేస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కంటిన్యూస్ గా బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కొంత రికవరీ లాగా అనిపించింది, కొంత కన్సాలిడేట్ అయింది. కానీ ఈ కన్సాలిడేటెడ్ జోన్ ని ఈరోజు బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం కన్సాలిడేటెడ్ జోన్ తీసుకుంటే ఈ జోన్ ని బ్రేక్ చేసింది ఈరోజు. సో ఇక్కడ ఈ జోన్ ని ఈరోజు బ్రేక్. కాకపోతే ఈ ట్రెండ్ లైన్ కొంత సపోర్ట్ ఉంది. బట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ తో పాటు ఇక్కడే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది 772 దగ్గర. సో ఇది కూడా చాలా క్రూషియల్ లెవెల్ దగ్గరే ఉంది అనుకోవచ్చు మనం. సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ మన 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఈరోజు లోని బ్రేక్ చేస్తుందా లేదా సస్టైన్ అవుతుందా. వన్స్ ఈరోజు లోని సస్టైన్ అయ్యి కొంచెం అప్ మూమెంట్ వస్తే మాత్రం మళ్ళీ ఈ పివోట్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 793. దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం రావాలంటే 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ కావాలి. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 810 దగ్గర ఉంది. అంటే ఈ ప్రీవియస్ ఈ కన్సాలిడేషన్ జోన్ కన్నా పైన డే క్లోజ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయొచ్చు. ఎనీ పుల్ బ్యాక్ ఇచ్చినా షార్టింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈరోజు లోని బ్రేక్ చేసినా కానీ అది మనకి ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ లాగా రావచ్చు. అయితే ఇక్కడ 730 వరకు రావచ్చు వన్స్ ఈరోజు లోని బ్రేక్ చేస్తే. 730 ఆర్ 735 లెవెల్స్ అక్కడ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ షార్ట్ ఎంట్రీస్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.